మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కమెంట్స్ చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టేదే లేదంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు శంకర్ నాయక్. ఆయన ఏం వ్యాఖ్యలు చేశారని దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అంటున్నారు శంకర్ నాయక్. నా ఓటమికి కొందరు బీఆర్ఎస్ నేతలే కారణం అంటున్నారు ఆయన. పార్టీలోనే ఉంటూ ఎవరు మోసం చేశారో నాకు తెలుసు. వేట మొదలైంది, ఒక్కొక్కరిని ఆడుకుంటా. ఇన్నాళ్లు ఎమ్మెల్యే పదవిలో ఉన్నానని ఆగాను, ఇక ఇప్పుడు నన్ను ఆపేటోడే లేడు అంటున్నారు శంకర్ నాయక్. ఎవడైనా సరే బీఆర్ఎస్ కార్యకర్తల్ని ముట్టుకుంటే తరువాత ఏమైతుందో చూస్తారు. ఆల్రెడీ 55 ఏళ్లు క్రాస్ చేశా, ఇంకా నన్ను ఏం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ నేను ఒకే కార్తెలో పుట్టాం, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటున్నారు శంకర్ నాయక్. చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా. ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్? అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాడు, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. గడ్డే లేదు, ఆపిటోడే లేదు, వాడే వనకాలే గసగస గసగస. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు, ఆ శక్తి కూడా లేదు, ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు. నేను చెప్తున్నా, ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. మనం ఎవరి తెరువు పోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మనది. 90 రోజుల తర్వాత ఇక ఉంటది ఇక సినిమా.